కెమెరాలు ఉన్నాయి, మిగతా సాక్ష్యాలు ఉన్నాయి, ప్లస్ వాళ్ళ రిలేషన్ కనబడుతోంది అక్కడ, వాళ్ళ మోడిస్ ఆఫ్ అప్రెండి అంటాం, నేర స్వభావం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో ఎట్లయితే ఇంటెన్షన్ ని డైవర్ట్ చేశారో ఇక్కడ కూడా అట్లాగే ఇంటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి కేసులో ఇంటెన్షన్ ఏంటి? ఉండాల్సిన ఇంటెన్షన్ సునీతకు ఉండాలా, లేదా వాళ్ళ ఆయనకు ఉండాలి, లేదా శివప్రకాష్ రెడ్డికి ఉండాలా, లేదా రెండో వారికి ఉండాలా, అంతే కదా. వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి. కానీ జగన్ అవినాష్ రెడ్డికి ఏమి ఇంటెన్షన్ ఉంటది? ప్రాక్టికల్ గా జగన్ పార్టీని వివేకానంద రెడ్డి పీకేది ఏం లేదు, అవినాష్ రెడ్డి సీట్ ని వివేకానంద రెడ్డి పీకేది ఏం లేదు. ఎందుకు? ఆ రెండు ఆల్రెడీ ఫిక్స్డ్. అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చింది జగన్, దాన్ని గెలిపించమని చెప్పింది జగన్. అట్లాగే జగన్ పార్టీలో ఆయన ఇస్తే బిచ్చం లాంటిది ఓ రకంగా పదవి, అంతే కదా. తన తల్లి మీద పోటీ చేసినటువంటి ఎందుకు దగ్గరికి రానియాలి? సరే పోనీ వాళ్ళ అమ్మ చెప్పింది కదా అని రానిచ్చాడు. అట్లాంటి వాడు వచ్చేసి పార్టీని ఏదో చేసేస్తాడు, అవినాష్ రెడ్డిని తీసేసి షర్మిలకి ఇప్పించేస్తాడు సీట్, ఆయన ఎవడు ఇవ్వడానికి ఇప్పించడానికి ఈయన ఎవరు? కానీ నేరేషన్ ఎట్లా క్రియేట్ చేశారు? ఇప్పుడు ఇక్కడ కూడా అయ్యో ఒక పాలుగారే పసిబుగ్గలు అడెవడో ఇదివరకు గురి చేశాడు చూడండి కసబ్ని, వాడిని చూస్తే వాడు నేరస్తుడని ఎవడని అనుకుంటాడా? వాడి గురించి ఏమని రాశారు పాకిస్తాన్ మీడియాలో? ఇట్లాంటి ఒక అమాయకుడిని అని చెప్పి రాశారు. ఇప్పుడు నాకు అది చూశాక ఏమనిపించిందంటే, కాశ్మీరీ తీవ్రవాదులు అరాచకాలు చేసి సైనికుల మీద కాల్పులు జరిపాడు, సైనికులు రివర్స్ లో కాల్పులు జరిపితే సస్తారు. వీళ్ళు కొంతమంది చనిపోతారు, వాళ్ళు కొంతమంది చనిపోతారు. చనిపోతే కాశ్మీర్ మీద దాడి చేయడానికి వచ్చిన భారత సైన్యం నుండి కాశ్మీర్ని రక్షించడానికి ప్రయత్నిస్తూ చనిపోయారని చెప్పి అక్కడ పత్రికల్లో వార్తలు రాస్తారు.